ఓం కాలభైరవాయ నమః. భక్త మహాశైలారా, కాలభైరవాష్టమి రాబోతుందండి. చాలా విశేషం. చూడండి, మహాశివరాత్రి ముందు రాబోయే కాలభైరాష్టమికి చాలా విశేషం ఉందండి. ఈ మాఘ బహుళ అష్టమి చాలా విశేషమైన కాలభైరాష్టమి. ఈ రోజున మీరు చక్కగా కాలభైరాష్టమి సందర్భంగా శివాలయం లేదా కాలభైరవు ఉండేటువంటి క్షేత్రానికి వెళ్ళండి. కాలభైరవుని చక్కగా పూజించండి. మీ కష్టాలన్నీ చెప్పుకోండి. కాలభైరవ పాహి పాహి రక్ష రక్ష అని వేడుకోండి. చూడండి, ఈ రోజు మీరు చేసేటువంటి భక్తికి కాలభైరవుడు పరవశించిపోవాలండి. అలా మీ చేసే పూజ వల్ల, ఉపవాసం వల్ల చక్కగా స్వామివారికి సమర్పించేటువంటి గుమ్మడికాయ దీపారాధన సమర్పించండి. గుమ్మడికాయలో దీపం వెలిగించి కాలభైరవుడు సమర్పించండి. అదేవిధంగా మాష చక్రములు, గారెలు స్వామికి నైవేద్యంగా పెట్టండి మిత్రులారా. అదేవిధంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మధు అంటే తేనెతో కలిపిన దానిమ్మ గింజలని స్వామికి నైవేద్యంగా పెట్టండి. చూడండి, కాలభైరవ చదువుకోండి, కాలభైరవుడి యొక్క అష్టోత్తరం చదువుకోండి. ఇవన్నీ మీరు చేయటం వల్ల కాలభైరవుడు సంపూర్ణంగా తృప్తి చెంది మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షిస్తాడు. మిత్రులారా, చూడండి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని కూర్చుంటే ఏమీ సాధించలేం. ఏదో ఒక పరిహారం చేసుకోవాలి. అందుకనే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలు అవకాశం ఉన్నప్పుడల్లా పెడుతూనే ఉంటాను. మరి డేట్ చెప్తున్నాను, శ్రద్ధగా సేవ్ చేసుకోండి. 2026 ఫిబ్రవరి నెల 9వ తారీఖున సోమవారం రోజున కాలభైరవాష్టమి వచ్చిందండి. కావున ఈ రోజున మీరందరూ కూడా సంపూర్ణ కాలభైరాష్టమి కావున సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జయం